1987. అప్పటికి ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. అంతా అక్కడే ఉంది. ఇండస్ట్రీలో మొదలైంది భయ్య. ఇంకా ఎలా అంటే ఫస్ట్ ఒక చిన్న బ్యాగేజ్ జేబులో ఒక 600 రూపాయలు చెన్నైలో దిగి జెమినీ. మీ శాలరీ ఎంత సితార్లో? 1400-1600 ఉండేది అంతే. జెమినీ పార్సన్ కాంప్లెక్స్లో ఉండేది, అన్నా ఫ్లైఓవర్ పక్కన దిగాం. అమ్మా మద్రాసు అంటే ఏంటి భయ అసలు, ఒక షూటింగ్లు అన్నీ అక్కడే జరుగుతాయి, మొత్తం సౌత్ సినిమాలు అక్కడే జరుగుతాయి. మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఇంకా ఆనందానికి అవధులేవు. అలా మొదలైంది భయ ఫిలిం జర్నలిస్ట్గా అలా స్టార్ట్ అయింది. ఫిలిం జర్నలిజం కూడా అక్కడ మనం చిన్న మార్క్ ఒకటి అయితే పెట్టుకున్నాం. సితారాలో 3 years భయ, 3 years. మరలా 90లో ఇటు వచ్చేసాను నేను. యాక్చువల్గా మధ్యలో ఏం జరిగిందంటే సితారాలో బాగానే అందరితోటి పరిచయాలు అయ్యి బాగా పెరిగి, ఇంకా పర్సనల్ రేపోలు పెరిగి, ఫస్ట్ నేను వెళ్ళిన షూటింగ్ చిరంజీవి గారిది, ఎముడికి మొగుడు షూటింగ్ జరుగుతుంటే బాలరెడ్డి యాక్చువల్గా వెళ్ళాడు కదా, మాకన్నా ముందు వెళ్ళాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళి అందరికీ పరిచయం చేయాలి, అతన్ని డ్యూటీ అది. ఎందుకంటే డైరెక్ట్గా మేము వెళ్ళిపోయాం, మేము సో అని 2-3 సార్లు కూడా తను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి హెసిటేట్ చేసేవాడు. రేపు వెళ్దాం ఒకసారి చిరాకు తప్పింది. ఎందుకంటే లేదని, ఎందుకంటే ముందు వచ్చాడు కదా, కొంచెం చిన్న ఇది ఉంటుంది, అర్థం చేసుకున్నాం. నేను ఈడు మతుకుమల్లి మనోహర్ గారు స్ట్రైట్ అవే వాహిని స్టూడియోలో సాంగ్ జరుగుతుంది, ఎముడికి మొగుడు. వెళ్తే బాలరెడ్డి గారు చెప్పారు వెళ్తున్నామని. ఎందుకంటే మేము డైరెక్ట్ ఎడిటర్ తోటే, ఇక్కడ శ్రీకంఠమూర్తి గారితో, హీజ్ ఆల్సో రిపోర్టర్, జస్ట్ మాకన్నా కొంచెం సీనియర్ అంతే. కానీ అలాగా వెళ్ళిపోతే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు ఇంకా రామారావు గారిది ఇంకా అయిపోయింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఇదిలో ఇంకా చిరంజీవి గారి మీద చిన్న అభిమానం లాంటిది, అలాగా చిన్నగా బాగా చేస్తున్నారు ఈయన. అప్పుడు ఖైదీ కూడా వచ్చేసింది కదా. అప్పుడంతా అన్ని బ్లాక్ బాస్. చిరంజీవి గారిని కలవలేదు, అదే ఫస్ట్ టైం చెన్నై వెళ్తే భయ మీకు చెప్తే నెంబరు, ఆయన రిసీవింగ్ అసలు వెళ్ళాం ఇలాగా ఈనాడు నుంచి సితార నుంచి అనేసరికి అక్కడ అదొక ఉంది భయ, ఒక వాల్యూ. సితార ఈనాడు కాంపౌండ్, ఈనాడు సితార మ్యాగజైన్, అవి చాలా హెల్ప్ చేసింది. ఈజీగా ఎంట్రీ అన్నమాట, ఈజీగా వెళ్ళాం, కలిసాం. వెళ్ళి చెప్తే ఆయన ఓకే అని, ఎంత పర్సనల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది, ఎంతమంది మీరు, మీ ఫాదర్ ఏం చేస్తారు, ఇది అది ఎంత అంటే ఆయన చిన్నగా మమ్మల్ని ఫస్ట్ టైం వచ్చాం కదా చెన్నై, అది ఆయనకి అర్థమవుతుంది కదా, ఇదే ఫస్ట్ టైం రావడం. దాంతో ఆయన మమ్మల్ని చాలా అసలు ఎలా చేసి ఓకే మనం రెగ్యులర్గా కలుద్దామని, ఇంకా హ్యాపీ బాగా రిసీవ్ చేసుకునేసరికి వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్కి పిలిచి మనల్ని చూసుకొని లంచ్ అది చేసి అది అన్నీ చెప్పి చూసారు, గోహో మనకి చెన్నైలో చిన్న సపోర్ట్ దొరుకుతుంది అనుకుని అలాగా వచ్చేసాం. ఆఫీస్కి వచ్చేసి మా శ్రీకంఠమూర్తి గారికి రిపోర్ట్ చేసాం, సార్ ఈరోజు చిరంజీవి గారిని కలిసాము, బాగా రిసీవ్ చేసుకున్నారు సార్, మన మ్యాగజైన్ అంటే ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంది, డెఫినెట్గా అది కనిపించింది అంటే, అయితే సరే ఇంటర్వ్యూ చేయన్నారు. అయితే ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ వీక్ కవర్ పేజ్ చేద్దామన్నాడు. అంటే మీకు అప్పుడు ఏంటంటే సితారాలో కవర్ పేజీ ఎవరిది వస్తే థర్డ్ పేజీలో ఇంటర్వ్యూ ఉండాలి, అది అప్పుడు అది ఒక పాలసీ అది. కాబట్టి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాం. ఏంటి గిరిధర్ ఇలా వచ్చా అన్నాడు, కింద పడిపోయాను నేను అంతే. అమ్మా ఏంటిది, నిన్నే కదా పరిచయం అయ్యి ఒక్కసారి పేరు చెప్పాను, సార్ అన్న, ఏంటమ్మా ఇలా వచ్చావు ఏంటి అన్నారు. ఇదే సార్ నిన్న ఎడిటర్ గారితో మాట్లాడాను, అది మీది ఇంటర్వ్యూ తీసుకోమన్నారు, అది ఓకే చేసేద్దాము
ఎప్పుడు కావాలి అన్నాడు. నెక్స్ట్ వీక్ ఆయనకి తెలుసు కవర్ పేజీ ఇంటర్వ్యూ అంటే వీళ్ళు కవర్ పేజీకి ప్లాన్ చేసుకుంటారు. ఆయన ఫొటోస్ కూడా అప్పటి నుంచి కూడా ఫొటోస్ ఆయనే ప్లాన్ చేసి ఫోటో ఇచ్చేవాడు. అతను అప్పాజీ ఫోటోగ్రాఫర్, ఆయన పర్సనల్ ఫోటోగ్రాఫర్. ఇది ఈయన తాతాజీని పిలిచి వీళ్ళకి ఫోటో ఒకటి ప్లాన్ చేయి అంటే ఇంకా ఆయన ఇంటర్వ్యూ నెక్స్ట్ తర్వాత షూటింగ్ ఏవిఎంలో అనుకుంటే ఏవిఎంకి వెళ్ళాం. ఆయన ఎంత రెస్పెక్ట్ అంటే ఆయన ప్రొడ్యూసర్స్ అందరూ వరుసగా కూర్చుంటారు. అందరూ దేవర్ ప్రసాద్ గారు, త్రివిక్రమ్, పెద్దవాళ్ళు అందరు ప్రొడ్యూసర్లు వచ్చే వరుసగా కూర్చుంటారు. ఈయన షార్ట్ చేసి వచ్చి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ప్రొడ్యూసర్కి ఇచ్చే రెస్పెక్ట్ అంత వాళ్ళతోటి ఈక్వల్గా మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన ఇంటర్వ్యూ అంటే ఎంత ఇదిగా ఉంటుందంటే చాలా అసలు ఎనర్జీ. ఆయన అంత ఇన్వాల్వ్ ఆయన చెప్తాడు. అలాగే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ అయితే ఫినిష్ చేసాం భయ్య. ఆయనకి ఇంకా ఫస్ట్ ఇంటర్వ్యూ నాది, అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. చెన్నై వెళ్ళిన వెంటనే వెళ్తే ఇంకా కూర్చుని ఎలా రాయాలి, ఎలా ఫస్ట్ ఇంటర్వ్యూ మనం మార్క్స్ కొట్టాలి, బాగుందనిపించుకోవాలంటే ఇంకా రాత్రి నిద్ర పట్టలేదు. ఇద్దరు చేశారా? లేదు, నేను నన్ను వెళ్ళమన్నారు, నాకు ఇచ్చారు అసైన్మెంట్. చేస్తే రాత్రి అంతా కూర్చొని ఆలోచించి ఒక లీడ్ ప్లాన్ చేసుకుని రాసాం. వచ్చింది, కవర్ పేజీ వచ్చేసింది, ఇంటర్వ్యూ వచ్చింది. ఫస్ట్ టైం చిరంజీవి గారి ఇంటర్వ్యూ, మామిడిపల్లి గిరిధర్ వచ్చేసరికి హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఫస్ట్ టైం కవర్ పేజీ ఇంటర్వ్యూ కదా చేస్తే ఆయన రెండో రోజు, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, ఆఫీస్కి మెసేజ్ పెట్టి గిరిధర్ని ఒకసారి వచ్చి కలమని. ఆఫీస్కి వాళ్ళ తర్వాత వెళ్ళి కలిస్తే ఇంటర్వ్యూ బాగుందయ్యా, చాలా బాగా రాశారు అంటే ఆయన ఎప్రిసియేషన్. ఒక బాగా రాస్తే అతనికి ఇచ్చే వాల్యూ చదువుతారు ఆయన. అప్పుడు ఇంకా ఎక్కువ చదివేవాళ్ళు భయ్య, ఇప్పుడు అయితే ఏమో తెలియదు కానీ ఇప్పుడు చదువుతున్నారు మరి. అంత ఇది అప్పటి నుంచి ఇంకా చిరంజీవి గారితో కొద్దిగా ట్రావెలింగ్ బాగుండేది. అలాగా చాలా చేసాం. బాలరెడ్డికి కూడా ఆయన కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. బాలరెడ్డి కూడా బాగా రాసేవాడు. ఎందుకంటే మీరు ముగ్గురు ఉండేవాళ్ళు అక్కడ. మేము అప్పటికి నేను, బాలరెడ్డి, మున్నోహర్ ముగ్గురం. సీనియర్స్ అందరినీ తీశారు అప్పుడు. డైలీ పేజీల్లో వచ్చిందా, సినిమా పేజీ వచ్చిందా? డైలీ పేజీల్లో రాలేదు కానీ డైలీ పేజీల్లో ఒక చిన్న ఇది టాబ్లాయిడ్లో వచ్చేది. అన్ని ఆల్ ఎడిషన్లకి అది క్యారీ అయ్యేది. దానికి మాత్రం బయలేని ఇచ్చేవాళ్ళు, అవి కూడా రాసేవాళ్ళు. అలాగా అది కూడా తర్వాత ఇంకా నెమ్మదిగా మార్పు చెంది ఫుల్ పేజీలు వచ్చేసి అలాగా చెన్నైలో భయ ఒక అందరితోటి బాగా రేప పెరగటం, అసోసియేషన్ పెరగటంతో ఒకటి అర్థమైంది ఏంటంటే మనోహర్ అనే వ్యక్తి తర్వాత ఏమైపోయారు? తర్వాత ఏమయ్యాడంటే వాడు ఏంటో తర్వాత వేరే ఇదిలోకి వెళ్ళి డైలీ అని అది అని ఇదని వెళ్ళి తర్వాత వాడు ఈ మధ్య మళ్ళీ వేరే పత్రికకి వెళ్ళాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.